హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈరోజైతే మిల్ మేకర్తో కర్రీ ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. దీనికోసమని స్టవ్ మీద బాండి పెట్టుకొని వాటర్ పోసుకొని వాటర్ కాగుతున్నప్పుడు మిల్ మేకర్లు వేసుకొని ఉడికించుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత ఇందులో ఉన్న వేడి వాటర్ తీసి మళ్ళీ కూల్ వాటర్ అయితే పోసుకొని ఇలా మిల్ మేకర్లలో వాటర్ లేకుండా ఇలా చేతితో అయితే బాగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా రెడీ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో కారము కొద్దిగా పసుపు వేసుకొని ఇదంతా మిల్ మేకర్లకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చేయితోని. ఇలా చేయడం వల్ల ఈ మిల్ మేకర్లకి కారం బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారు కదా, ఇలా కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా మెంతులు, యాలకులు, లవంగాలు, చెక్క, కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇందులో ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఈ ఉల్లిపాయలు మెత్తగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీన్ని మిక్సీ జార్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇది బాగా చల్లారాలి. ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ముందుగానే కారం పసుపు కలిపి పెట్టుకున్నాం కదా, ఈ మిల్ మేకర్ని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు కంప్లీట్గా చల్లారిపోయాయి. ఇప్పుడు ఇందులో కారము, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా. చూసారు కదా, ఈ విధంగా పేస్ట్ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇందులో బిర్యానీ ఆకు, లవంగ, చెక్క, యాలకులు వేసుకొని కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ముందుగానే మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ని అయితే ఇందులో వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో చింతపండు రసం అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎంత పులుపు తింటారనే దాన్ని బట్టి చింతపండు రసం అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని ఇది మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ పేస్ట్లో ఎంత వాటర్ కావాలో అంతా యాడ్ చేసి మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి ఇదంతా బాగా కలిపి ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ పులుసు వీటికి బాగా పట్టాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలిపి దీనిపైన మూత పెట్టి మరొక 2 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పులుసు అనేది మిల్ మేకర్కి బాగా పడుతుందండి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులో క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి మరొక నిమిషం పాటు మగ్గించుకుంటే ఎంతో రుచికరమైన మిల్ మేకర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. వేడి అన్నంలో చాలా బాగుంటుందండి. నిజంగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.